రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల ఆడిటింగ్ హాట్ టాపిక్గా మారింది. టీచింగ్ ఫ్యాకల్టీ, కంప్యూటర్ ల్యాబ్స్ కోర్సుల వివరాలను ఆడిట్ చేయనుంది ఉన్నత విద్యామండలి. డిమాండ్ ఉన్న కోర్సులు, డిమాండ్ లేని కోర్సుల వివరాలు సేకరించనుంది. కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎంత శాతం క్యాంపస్ ప్లేస్మెంట్ దొరికింది, స్కిల్ జాబ్స్ వస్తున్నాయా లేదా అనే అంశాలను పరిగణలోకి తీసుకునుంది. వీటన్నింటిపై పూర్తి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇవ్వనుంది. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. ఇష్టం వచ్చినట్లుగా కోర్సులు, సీట్లకు పర్మిషన్ తీసుకుంటున్నాయి. కానీ ఏ కాలేజీల్లోనూ సరైన ఫ్యాకల్టీ, మౌలిక వసతులు లేవనే విమర్శలున్నాయి. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను కూడా అందించడం లేదనే ఆరోపణలున్నాయి. ఏటా 57,000 మంది కంప్యూటర్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. కానీ వీరిలో స్కిల్డ్ ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 5,000 దాటడం లేదు. మరోవైపు కోర్ బ్రాంచీలైన EEE, సివిల్, మెకానికల్ మూతపడే పరిస్థితి వచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీల్లోని బ్రాంచీలపై ఆడిటింగ్ చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. నాణ్యత పాటించని కాలేజీల్లో ఆ కోర్సుల్లో సీట్లకు కోత పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో 175 ఇంజనీరింగ్ కాలేజీలు కౌన్సిలింగ్ లో పాల్గొంటున్నాయి. వీటిలో 106,000 సీట్లున్నాయి. ఇందులో కన్వీనర్ కోటా కింద 87,000 సీట్లు ఉండగా వీటిలో 61,000 సీట్లు కంప్యూటర్ కోర్సుల్లోనే ఉన్నాయి. ఈ సీట్లకే పోటీ తీవ్రంగా ఉంటుంది. 2019లో రాష్ట్రంలో కంప్యూటర్ సీట్లు 22,033 మాత్రమే ఉండేవి. 2024 ఏడాదికి ఇవి 61,587కు పెరిగాయి. ఇక కోర్ గ్రూప్ కోర్సులైన సివిల్, మెకానికల్, EEEలో 2019లో 43,532 సీట్లు ఉంటే 25,823 సీట్లు భర్తీ అయ్యాయి. 2024లో కోర్ గ్రూపులో సీట్లు 25,597కు పడిపోయాయి. అడ్మిషన్స్ కూడా 19,739కి తగ్గాయి. కోవిడ్ తర్వాత నుంచి కోర్ గ్రూపుల్లో సీట్లు, అడ్మిషన్లు ఒక్కసారిగా పడిపోయాయి. కంప్యూటర్ సైన్స్ సీట్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఈ సీట్ల పెరుగుదల 3 రెట్లు ఉన్నప్పటికీ నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఇంజనీరింగ్ కోర్సుల ఆడిటింగ్ చేపట్టి వాటికి ప్రామాణికతను తీసుకురావాలని ఉన్నత విద్యా మండలి డిసైడ్ అయింది. ముందుగా కాలేజీల నుంచి CSE, ఇతర కంప్యూటర్ కోర్సుల సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఫ్యాకల్టీ కోర్సుకు కావలసిన లాంగ్వేజ్, లైబ్రరీ, లాబొరేటరీల వివరాలను తీసుకుంటున్నారు. CSE అనుమతి లభించినప్పటి నుంచి కాలేజీలో ఉపాధి అవకాశాలను పరిశీలిస్తారు. కనీసం 40% ఉపాధి కల్పించని ఇంజనీరింగ్ కాలేజీలపై మరింత లోతుగా స్టడీ చేస్తారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఉండాల్సిన ప్రమాణాలు, బోధన పద్ధతులను మార్కెట్ నిపుణుల నుంచి తెలుసుకుంటారు. ఈ తరహా ప్రమాణాలు ఎన్ని కాలేజీల్లో ఉన్నాయో పరిశీలిస్తారు. వీటి ఆధారంగా నాణ్యతను గుర్తించి అది లోపించిన కాలేజీల్లో సీట్లను తగ్గించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసే అవకాశం ఉంది. కంప్యూటర్ సైన్స్ బ్రాంచీల్లో సీట్లు పెరిగినా దానికి తగ్గట్టుగా ఫ్యాకల్టీ మాత్రం ఉండడం లేదు. చాలా కాలేజీలో రికార్డుల్లోనే టీచింగ్ ఫ్యాకల్టీ PhD, MPhil చేసిన వాళ్ళుంటున్నారు. కానీ క్లాసులు చెప్పేది మాత్రం అంతా బీటెక్, ఎంటెక్ చేసిన వారే. తక్కువ జీతాలిచ్చి ఇంజనీరింగ్ కాలేజీలను రన్ చేస్తున్నారు. తనిఖీలు చేసే సమయంలో మాత్రం రికార్డులో ఉన్న ఫ్యాకల్టీ లైవ్ ప్రత్యక్షమవుతారు. ఇక మౌలిక సదుపాయాల విషయానికొస్తే 76 కాలేజీల్లో కంప్యూటర్ ల్యాబ్స్ లేవని ఇన్పుట్ అధికారుల పరిశీలనలో తేలింది. మరోవైపు డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై చెప్పేవారే లేరు. 28 కాలేజీల్లో విద్యార్థులకు కోడింగ్లో 20% పరిజ్ఞానం కూడా ఉండడం లేదని గతేడాది క్యాంపస్ ఇంటర్వ్యూలో తేలింది. ఇంజనీరింగ్ కోర్సుల ఆడిటింగ్ తో డిమాండ్ ఉన్న కోర్సుల్లో నాణ్యత ఎంతో ప్రజలకు తెలుస్తుంది. క్రేజ్ కొద్ది చేరే విద్యార్థులు ఈ మేర నష్టపోతున్నారో అర్థం చేసుకోవడానికి ఆడిటింగ్ మంచి ఆయుధమని భావిస్తుంది ఉన్నత విద్యా మండలి. కాలేజీలు వ్యాపార ధోరణితో కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇంజనీరింగ్ కోర్సుల ఆడిట్ కు హయ్యర్ ఎడ్యుకేషన్ రెడీ అవుతోంది.